ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం. ఇది కులము, మతము, జాతి, తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు. ఇది ఒక గృహం ఎలా మనం నివసించడానికి ఒక గృహం కానీ, లేకపోతే చెట్టు కింద కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఈ దేహాన్ని నీడ నుంచి, అది ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి కాపాడుకోవడం కోసం ఒక గూడు అవసరమైంది. దేనికి? ఈ గూడికి ఇంకో గూడు అవసరమైంది. అయితే ఈ దేహం ఈ ఆత్మకి అవసరమైంది. ఎందుకు? ఈ ఆత్మ విడుదల అవడం కోసం ఈ ఆత్మ అవసరమైంది. ఈ ఆత్మ పాట నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మరి ఎంతో పాపంలో చిక్కుకుపోయి అల్లాడిపోతా ఉన్నప్పుడు ఒక నరరూపంలో ఒక దేవుడు ఒక మహత్తరమైన ఒక అవకాశాన్ని ఈ ఆత్మకి ఇచ్చాడని చెప్పి నమ్మాలి. అంటే ఈ ఆత్మ విడుదల అవడం కోసం ఈ దేహం అవసరమైంది. అందుకని ఈ ఆత్మకి ఓ గూడు అవసరమైంది. ఆ గూడే ఈ మట్టి దేహం అన్నమాట. ఈ మట్టి దేహాన్ని వదిలించుకొని పోవాలి. మళ్ళీ ఈ మట్టి దేహాన్ని వదిలించుకోవడమే కష్టమైనప్పుడు 4 గోళ్ళ చర్చిలు, 4 గోళ్ళ దేవాలయాలు, ఈ ఆస్తులు వగైరాలు ఎన్ని అవసరమా? అది ఒక పెద్ద మట్టి. ఈ మట్టే వదిలించుకోలేదు వస్తుంటే మళ్ళీ ఇంకొక మట్టి ఎందుకు కూర్చుకొని ఇంకా పెద్ద కొండంత మట్టి వేసుకొని ఆ మట్టి లోపల చిక్కుకుపోవడం అవసరమా? అవసరం లేదు. అయితే నేనెవరో నాకు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, మాట్లాడేది ఎక్కడి నుంచి మాట్లాడుతుందో ఏమో, ఎవరు మాట్లాడుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ లోకంలో ఒక వెలుగు ఉంది. అయితే ఈ లోకం ఎలా ఉంది? చీకటై ఉంది. ఈ చీకటిలో ఏముంది? ఒక వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. ఈ చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నదే గాని ఈ వెలుగుని చీకటి గ్రహింపకుండా ఉన్నది అనేది సబ్జెక్ట్. అంటే దానికి అర్థమైంది, ఈ లోకంలో చీకటి ఉంది అంటే ఏంటి? దేహం ఉంది. ఈ లోకంలో వెలుగు ఉంది అంటే ఏంటి? ఈ చీకటిలో వెలుగు బందీ అయి ఉంది. అంటే ఏంటి? దేహములో వెలుగు ఉంది అంటే ఏంటి? చీకటిలో వెలుగు ఉంది. కానీ ఈ వెలుగుని చీకటి గ్రహింపకుండా ఉన్నది. అంటే ఏంటి? దేహములో ఉన్న వెలుగుని, దేహం అనే చీకటి వెలుగుని గ్రహింపకుండా చీకటి మార్గములోనే, చీకటిలోనే ఏమి తెలియని స్థితిలో, అంధత్వములో, అజ్ఞానములో, దీన స్థితిలో ఉంది. అయితే ఏంటి? ఈ దేహములో చిక్కుకొని ఈ జీవుడు మూలుగుతూ ఉన్నాడు. ఈ దేహంలో ఈ వెలుగు ఉంది, ఈ వెలుగు మూలుగుతూ ఉంది. అంటే ఏంటి? ఈ వెలుగుని చీకటి గ్రహింపకుండా ఉన్నది. చీకటి ఏం చేస్తా ఉంది? చీకటినే విచారిస్తూ ఉంది. అయితే వెలుగు దగ్గరికి రావటంలా, ఎందుకంటే చీకటికి భయంగా ఉంది. వెలుగు దగ్గరికి వస్తే చీకటి కూడా వెలుగైపోయింది. కానీ ఆ వెలుగు అవటానికి దానికి ధైర్యం సరిపోవటంలా. ఎందుకు? ఈ శరీర సంబంధమైన కోరికలు, ఈ శరీర సంబంధమైనవన్నీ తీసుకొని సుఖపడాలి అనే ఒక తీర్మానం చేసుకొని అజ్ఞానములో అజ్ఞానం అంటే ఏంటి? తెలియని స్థితిని అజ్ఞానం అంటారు. ఈ తెలియని స్థితిలో కొట్టుఆడుతూ ఉంది. ఏమది? చీకటి అంటే ఏంటి? దీనికి అర్థమైంది, చీకటి వెలుగుని గ్రహింపకుండా ఉన్నది. కానీ వెలుగు ఉన్నదే గాని వెలుగుని గ్రహించటంలా. అయితే మరి ఎంతో మంది పెద్దవాళ్ళు వచ్చారు, గురువులు వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ మాట ఒక్కటి ఎంతలా. ఎందుకు ఎంతలా? చీకటిలో మగ్గిపోతూ ఉంది. కానీ ఆ చీకటిలో అది ఎటు పోతుందో తెలియదు, ఎటు వస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎలా బతుకుతుందో తెలియదు. అందుకనేంటి? డబ్బు కోసం ఈ దేహాన్ని ఎలాగైనా ఉపయోగించుకుంటుంది. ఏంటది? చీకటి. దాన్నే సైతాన్ అంటాను. వెలుగుని ఏమంటాను? దేవుడు అంటాను. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. సైతాన్ అంటే మాయ. ఈ ప్రకృతి మాయ సంబంధాన్ని సైతాన్ అంట. దీన్ని నడిపించేది ఎవరు? చీకటి శక్తి అంట. ఆ శక్తినే సైతాన్. ఈ చీకటి ఏం చేస్తా ఉంది? చీకటి పనులే చేస్తా ఉంది. అందుకనే ఇక్కడ ఏం సత్యం తెలుసా? నీవు రోగివై ఉన్నావు
కానీ వైద్యుడు దగ్గరికి నువ్వు రావటం ఎందుకు? నీ హృదయము కొమ్ము పట్టి ఉన్నది. ఎందుకు? నువ్వు రోగివై ఉండి కూడా నువ్వు రోగాన్ని నయం చేసుకోవడం కోసం వైద్యుడి దగ్గరికి రాకుండా నీ హృదయము కొమ్ము పట్టి నీ నేత్రములు మబ్బు పొరలతో మూసుకుపోయి ఉన్నాయి. మబ్బు పొరలు అంటే ఏమైనా దానికి అర్థము? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, దేవుడికి వ్యతిరేకమైన స్వభావాలతో ఆ నేత్రములన్నీ మూసుకుపోయి ఉన్నాయి. అందువల్ల ఈ నేత్రములు మబ్బు పొరలతో కమ్మి అంటే ఏం జరుగుతుంది? కాబట్టి నీ నాలుక క్రింద సర్ప విషమును పెట్టుకొని మాట్లాడుచూ ఉన్నావు. ఏమ్మా మంచిదానివే అయ్యా, చాలా మంచివాడివే అయ్యా, నువ్వు ఎంతో అందగాడివే, అయ్యో నువ్వు ధనవంతుడివే, అయ్యో నీకన్నా గొప్పవాడి లోకంలో లేడు, అయ్యో చాలా గొప్పవాడివని చెప్పి లేని దాన్ని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ సర్ప విషమును నాలుగు క్రింద పెట్టుకొని అవతల వాడిని మట్టిపరిచి తన వేషధారాన్ని ప్రదర్శిస్తూ ఉన్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? నాలుగు కింద సర్ప విషము పెట్టుకొని కపటిలాగా ఉన్నాడు. దేవుణ్ణి వెతికేవారు లేరు, దేవుణ్ణి అన్వేషణ చేసేవారు లేరు, దేవుడి కోసము ప్రయాసపడేవారు లేరు, నీతిని వెతికేవారు లేరు, నీతి కోసము బ్రతికేవారు లేరు. చాప కింద నీళ్లు వస్తే అప్పుడు చెక్క కుదిరింది. ఆ నీళ్లు వచ్చే వరకు ఇదే జాతర. ఈ జాతరతో నీచమైన మనస్సుతో చేసే భజనలు, నీచమైన స్వభావాలతో చేసే ప్రార్థనలు, కపటి స్వభావముతో నాలుక కింద విష సర్పము పెట్టుకుని చేసే బోధలు, ఒకరిని దిగబృంగుతూ విధవరాత్రుల్ని మోసం చేస్తూ నీచమైన స్థితిలో ధన దాహములో చిక్కుకుపోయి చీకటి పనులు చేస్తూ అహోరాత్రులు దివారాత్రులు దేహ భజన చేస్తూ దేహము గురించే ధ్యానము చేస్తూ మోకాళ్ళు దండ వేసి మృత్యుబోడి ప్రార్థనలు చేసి వేషధారణ భజనలు చేసి ఈ జాతి నీచముగా ప్రవర్తిస్తూ ఈ దేహమునికి స్నానము చేసిన ఆత్మను స్తుతి చేయక దిగంబరై తన నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ నీచమైన స్థితిలో రోషము కలిగిన దేవుడికి మొరపెట్టుకుంటే ఆ దేవుడు ప్రార్థన ఆలకిస్తారా? ఎలా మరి ఈ సమాజము బయటికి బాగుపడేది? ఎలా ఈ సమాజము బాగుపడేది? ఎలా ఈ సమాజము బాగుపడేది? ఎలా ఈ సమాజములో మంచి మంచి వ్యక్తులు తయారయ్యేది? ఆరిపోతున్న దీపాలను కూడా వెలిగించగలిగేది ఎలా? ఇదే పెద్ద ప్రశ్నార్థకం. ధనము దేనికి అవసరము? చీకటికి అవసరం. కానీ ఆత్మకి ధనము అవసరం. ఆత్మకి ఏం అవసరము? పరలోక ధనము అవసరం. పరలోక ధనము అవసరము కాబట్టి ఈ ఆత్మ ఏమి చేయాలి? త్యాగము చేయాలి. ఏమి త్యాగము చేయాలి? చీకటిని త్యాగము చేసి తన ఉన్నవి అన్ని అమ్మి పేదలకి పంచి దేవుడు మాటని పాటిస్తూ తన సహజ స్థితికి వచ్చినట్లు అయితే ఆత్మ పరలోక ధనమును సంపాదించుకును. పరలోకములో ధనము నిధులుగా భయానకముగా ధనము సంపాదించుకోవలను అంటే ఆత్మ ఏమి చేయవలను? దేహమును త్యాగము చేయవలను. అంటే దీనికి అర్థం ఏమి? శరీరేచ్ఛలను నెరవేర్చక, శరీరమును సుఖపెట్టాలని ప్రయాసపడక, ఆత్మ క్షేమము కోసము, ఆత్మ సుఖము కోసము, ఆత్మ శాంతి కోసము ఆత్మని వెలిగించి కొన్ని ఆత్మల్ని వెలిగించటమే సేవ చేసే పద్ధతి. మీ ఆత్మ ఆరిపోయి ఇంకొక ఆత్మని ఎలా వెలిగించగలుగుతావు? నేత్రములో నలుసు పెట్టుకుని ఇంకొక వ్యక్తికి ఎలా దారి చూపించగలుగుతావు?
గుడ్డివాడికి దారి చూపించటం సాధ్యమా? మరి ఈ సమాజము మేలుకొనాలంటే ఏం చేయాలి? మరి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఖురాను ఉంది, భగవద్గీత ఉంది, బైబుల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం అని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎంతో మంది బోధన చేసేవారు ఉన్నారు. కానీ నాణ్యమైన సరుకు ఎక్కడ దొరుకును? ఈ నాణ్యమైన సరుకు ఎక్కడ దొరుకును? దేవుని కోసం నీ సుఖమును త్యాగము చేయలేవా? దేవుని కోసము 2 రోజులు ఉపవాసము చేసి నిద్ర లేకుండా ఉండలేవా? దేవుని కోసము నువ్వు ప్రయాసపడలేవా? కాని శాశ్వతము కాని అశాశ్వతమైన తాత్కాలికమైన బంధాలు, బంధువర్గము కోసము నువ్వు కష్టపడేటప్పుడు నీ ఆత్మ కోసము 1 గంట కష్టపడలేవా? నీ ఆత్మ కోసము 1 గంట కష్టపడలేవా? నీ ఆత్మ కోసము నువ్వు ప్రయాసపడలేవా? ఎందుకు ఈ గ్రంథాలన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? అన్ని గ్రంథాల్లో సారాంశము ఒకటి కాదా? ఎందుకు మీరు ఒకళ్ళు పోటాడుకుంటా నా మతము గొప్ప అని మీరు ఎందుకు కొట్లాటకి దిగుతూ ఉన్నారు? ఎందుకు అజ్ఞానములో భజన చేస్తూ ఉన్నారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. దయచేసి ఓ మానవ, ఇక మేలుకో, ఈ అజ్ఞానం నుంచి బయటికి రా. ఈ లోకములో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఆ వెలుగును గ్రహించి నీ దీపమును వెలిగించి నీ దీపమును దీపస్తంభం మీద పెట్టి 10 మందికి ఉపయోగముగా బతుకు. అదే దేవుని ప్రేమ, అదే సేవ. దేహ భజన మాను. దేవుని కోసము సమస్తము త్యాగము చేసి పరలోకము ధనమును సంపాదించి నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించు. ఆ స్వర్గాన్ని చేరు, ఆ దేవుణ్ణి చేరు, హ్యాపీనెస్ లోకి వెళ్ళిపో. ఇది తాత్కాలికమైన, ఇది శాశ్వతము కాదు. ఇది క్షణభంగరము. ఎప్పుడు ఏమి జరిగిందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి, ఎంతకాలము బ్రతుకుతావో తెలియని పరిస్థితి. ఈ బ్రతికినంత కాలంలో నీ జీవితాన్ని చక్కబెట్టుకో అని హెచ్చరిక చేస్తూ పరిశుద్ధునికి శుభము కలుగునుగా.